హాయ్ అండి. ఎండుమిర్చిని ఎండలో పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఉదయం వండిన రైసు మధ్యాహ్నం కల్లా మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. అలా మెత్తబడకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ అయితే పోసి రైస్ గిన్నెలు అందులో పెట్టేసుకుంటే చీమలు పట్టకుండా ఉంటాయి, మెత్తబడిపోకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎండుమిర్చిని ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎండుమిర్చిని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎండలో 2 అవర్స్ ఇలా ఎండబెట్టేసుకొని ఇలా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఇలా కళాయిలో దోరగా వేయించుకుని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకుని అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఎల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకున్నట్టయితే మొక్కలు రాకుండా ఉంటాయి, అలానే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నేస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.